బీజేపీ మహిళా నేత మాధవీలత సంచలనాలకు కేర్ అడ్రస్గా నిలుస్తున్నారు. అవును, ఖచ్చితంగా ఒకప్పుడు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసి బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందినటువంటి మాధవీలత నిజంగా ఇప్పుడు సంచలన ప్రకటన చేస్తూ కూడా అందరినీ తన వైపుకు తిప్పుకున్నారంటే కనుక ఖచ్చితంగా పార్టీలో అయితే ప్రకంపనలు సృష్టిస్తోంది ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా నేనే నిలబడుతున్నానన్నటువంటి పరిస్థితి అయితే ఆమె చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇది పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయమా లేక స్వీయ నిర్ణయమే ఆమె మీడియా ఎదుట బాహాటంగా వెల్లడించారనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా సరే సొంత ప్రకటన చేశారంటూ కూడా పార్టీ నేతలు ఇప్పుడు గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగా మాధవీలత ఇచ్చినటువంటి స్టేట్మెంట్పై కాస్త వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. దీనికి సంబంధించి బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన స్టేట్మెంట్. జూబ్లీ హిల్స్ బై పోల్కు రెడీ అంటున్న మాధవీలత జూబ్లీ హిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కూడా సాక్షాత్తు ప్రకటన చేశారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మాధవీలత. సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భారీ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా పాతాలని ఇటు సీఎం రేవంత్ రెడ్డి చాలా పట్టుదలతో ఉన్నారు. మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఎంఐఎం కూడా ఫోకస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది.